గురుగారు, వృత్తి, ఉద్యోగ, ఆర్థికం, ఆరోగ్యపరంగా 2026లో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఫలితం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సింహరాశి సింహరాశి వాళ్ళకి ఏమిటి అని అంటే రాస్యాధిపతి రవి అవుతాడు. సింహరాశి వాళ్ళకి ఏమిటంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏమిటంటే మన ప్రేక్షకులందరికీ కూడా సింహరాశిలో మక, పుబ్బ, ఉత్తర నక్షత్రాలు ఉంటాయి. మక, పుబ్బ, ఉత్తర 1వ పాదం వరకు కూడా సింహరాశి అంటే మక, పుబ్బ, ఉత్తరా పాదం అంటారు. సహజంగా ఏమిటంటే వీళ్ళు లివర్ సంబంధించిన విషయాల్లో కానీ గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాలి సింహరాశి వాళ్ళు. అంటే ఆహార నియమాల్లో కానీ ఆహార అలవాట్లో కానీ మనం ఏం తింటున్నాం. కొంతమంది వ్యక్తులకి ఏంటంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి పడదు. ఆ పడంది మనం ఎప్పుడు కూడా నిజంగా తినకూడదు. అదే పెద్ద రెమెడీ నిజం చెప్పాలంటే. అయితే వీళ్ళ గ్యాస్ ట్రబుల్ ఒకటి, మొండితనం అనేది తగ్గించుకోవాలి. లౌకిక ప్రభావం ఎప్పుడూ కూడా ఉండాలి. ఒకళ్ళు ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళ మాటని మనం చూడాలి, వాళ్ళ మాటను కూడా అనుసరించాలి. కోపం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళకు కొంచెం కోపం, ఆవేశం పెరుగుతుంటుంది, మొండితనం ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏజ్ పెరిగే కొద్దలా మొండితనం మళ్ళీ తగ్గుతుంది. గమ్మత్తు అంటే చిన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ఓపిక పట్టలేరు వాళ్ళు. తర్వాత రోజుల్లో ఓపికగా పట్టి ముందుకెళ్ళటం చాలా ఇంపార్టెంట్. అంటే కొంతమంది ఓపిక పట్టలేకపోతారు. అందువల్ల కొద్దిగా వాళ్ళు ఓపికతోటి సహనంతో ఉండటం చాలా ఇంపార్టెంట్. అలానే ఈ సింహరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం అంతా కూడా డబ్బులు ఎంత వస్తాయో అంత డబ్బులు అంత ఖర్చు అవుతుంది. గౌరవం ఎంత ఉంటుందో అగౌరవం కూడా వాళ్ళకి అలానే ఉంటుంది. అంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా, అంటే మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే మార్చి 11వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురువు వక్రగతిలో ఉంటాడు. ఈ సింహరాశి వాళ్ళకి ఏమిటి అని అంటే పంచమాధిపతి, అష్టమాధిపతి అయిన గురువు ప్రధానంగా లాభస్థానంలో ఉండి మార్చి 11వ తారీఖు వరకు కూడా వక్రగతిలో ఉండటం వల్ల కొన్ని మిశ్రమైన లాభాలు. అలాగే మార్చి 11వ తారీఖు తర్వాత అదే మిథున రాశిలో రుజుమార్గంలో ఉండటం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. అయితే ఈ గురువు ఈ సంవత్సరం అంతా కూడా ఒక రాశి నుంచి మరొక రాశికి తొందరగా పరిగెత్తుతుంటుంది. ఎందుకంటే మార్చి 11వ తారీఖు వరకు వక్రగతిలో ఉండటం, తర్వాత మళ్ళీ అదే రాశిలో రుజుమార్గంలో ఉండటం, జూన్ 2వ తారీఖు వచ్చేటప్పటికల్లా సహజంగా కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం, మనకు అప్పుడే పుష్కరాలు వస్తాయి. జూన్ 2వ తారీఖు నుంచి మళ్ళీ ఎప్పటి వరకు అక్టోబర్ 31 వరకు అదే స్థానంలో ఉండి అక్టోబర్ 31వ తారీఖు అతిచారంతో మళ్ళీ సింహరాశిలో ఉంటాం. డిసెంబర్ 18వ తారీఖు మళ్ళీ వక్రస్థితిలో అదే సింహరాశిలో ఉండటం వల్ల తికమిక గందరగోళాలు ఎక్కువగా ఉంటాయి. అంటే గురువు తొందరగా మారటం. అయితే వీళ్ళకి ఎలాంటి లాభాలు కలుగుతాయి అని అంటే ఎప్పటి నుంచి ఎప్పటికి బాగుంది గురుబలం అంటే సహజంగా ఈ రాశి వాళ్ళకి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. మన వాళ్ళు గమనించాలి, బర్త్ చార్ట్కి సంబంధించిన ఫలితాలు కాదు. గోచారం అంటే ఏంటంటే మనం ఎంత కృషి చేసినా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు, అదే గోచారం. బర్త్ చార్ట్కి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్కి టైంకి మనం ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకునే జాతకం చెప్పే విధానం వేరే. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి కింద వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు బర్త్ చార్ట్. ఆ కాండం ఇలా ఉంటే దాని పక్కన కొమ్మలు ఉంటాయి, ఆ కొమ్మలకి ఆకులు వస్తుంది. ఆకులు ఎప్పుడు వస్తుంది? రైన్ సీజన్లో వస్తుంది. ఆ రైన్ సీజన్లో ఆకులు వస్తాయి, వింటర్ సీజన్లో అలానే ఉంటుంది, సమ్మర్ సీజన్లో రాలిపోతుంది. ఆ రాలిపోయేదే గోచారం. అంటే గ్రహాలు అనేది మారుతూ ఉంటాయి, చేంజెస్ అని అవుతూ ఉంటాయి. కాబట్టి ఆకులు మారుతున్నట్టుగానే గోచారం కూడా ఎప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. కానీ బర్త్ చార్ట్ ఒకేలాగా ఉంటుంది. కానీ బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుండే, గోచారం 20% సపోర్ట్ చేస్తుంటుంది. అంటే వితిన్ సెకండ్లో మన లైఫ్ను మార్చేది గోచారం. అయితే ఈ గురువు వల్ల ఎలా ఉండబోతుందంటే సహజంగా ఈ సింహరాశి వాళ్ళకు వచ్చే ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయంలో ఏం మార్పులు ఉండవు, కానీ ఆదాయం అనేది బాగుంటుంది, ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ థింగ్ డిక్రీజ్ కూడా అవుతుంది. ఎందుకు డిక్రీజ్ అవుతుంది అంటే కొన్ని శుభ కార్యక్రమాలు ఖర్చు పెడుతుంటారు, వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం జరుగుతుంటుంది. అలానే ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు,
అంటే ఏదైతే మనీ అనేది ట్రాన్సాక్షన్ జరిగి ఎసెట్స్ రూపంలో చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంత డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిల్లల యొక్క చదువులకు కానీ, గృహ ఉపకరణ వస్తువులకు కానీ, అలానే బట్టలు కొనుగోలు చేయటం అంటే ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురుగ్రహం అనేది ఈ సంవత్సరం అంతా కూడా ఒక రకంగా మిశ్రమైన ఫలితం సింహరాశి వాళ్ళకు ఉంది. విద్యార్థులకు కూడా అనుకూలంగానే ఉంది. అంటే ఈ అకాడమిక్ ఇయర్ బాగుంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కొంత జాగ్రత్త ఉండాలి. అంటే ఈ సంవత్సరం ఎగ్జామినేషన్ రాస్తారు కదా మార్చి ఏప్రిల్లో, వాళ్ళకి బాగుంది. తర్వాత నెక్స్ట్ స్టార్టింగ్ ట్రబుల్గా ఉంటుంది. అంటే చదవలేకపోవటం. ఇప్పుడు సహజంగా ఇంటర్మీడియట్ 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ డేస్లో మారుతుంటారు కదా పిల్లలు. ఇంటర్మీడియట్ తర్వాత మళ్ళీ డిగ్రీలో మారిపోతుంటారు కదా. మనం కొన్ని సినిమాల్లో చూస్తుంటాం. ఇంటర్మీడియట్ 10th క్లాసు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. ఇంటర్మీడియట్ 4 ఏళ్ళు స్నేహితులు పెరిగారు, చదువు దొబ్బిందంటారు కదా సహజంగా. అలానే వెంకటేష్ సినిమాలో అనుకుంటా, దానిలో ధర్మవరం సుబ్రహ్మణ్యం చెప్తుంటాడు. అయితే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్ జరగకుండా విద్యార్థులు వేరే వ్యాపకాల మీద చూసుకోకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అలానే మిగతా గ్రహాల యొక్క ఫలితాన్ని మనం చూసుకునేటట్టయితే ఈ సింహరాశి వాళ్ళకి సహజంగా 8వ స్థానంలో శని ఉన్నాడు, 8th ప్లేస్లో శని ఉన్నాడు. ఆరోగ్యపరంగా జూలై 25 వరకు జాగ్రత్త ఉండాలి. అంటే ఎలాంటి ప్రమాదాలు యాక్సిడెంట్ జరగకుండా, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్త ఉండాలి. మిత్రులు కాస్త శత్రువులు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సహజంగా ఎలా ఉంటుందంటే ఈ కాలంలో వాతావరణం కొన్ని రాసుల వాళ్ళకి, కొన్ని గ్రహస్థుల వాళ్ళకి కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అష్టమ స్థానంలో శని నుండి కొన్ని గ్రహాల యొక్క కంజంక్షన్ వల్ల బంధువుల ఇంటికి అప్పుడప్పుడు వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళనట్టుగా ఉండాలి. ఒక అన్నింటికో, తమ్ముడింటికో, చెల్లెలింటికో కానీ, మేనమామ ఇంటికో, పెదనాన్న ఇంటికో కానీ ఈ సంవత్సరం వెళ్ళాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం వెళ్తే గౌరవం. అంటే మళ్ళీ కొద్ది గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వకుండా సహజంగా వాళ్ళతో ఎక్కువగా తిరిగారనుకో, రిలేషన్ అయిందనుకోండి, వాళ్ళ విలువ పోగొట్టుకుంటారు, వీళ్ళ విలువ పోగొట్టుకుంటారు. ఏదో మనకి మాటలు ఎక్కువగా మాట్లాడుతుంటాం కాబట్టి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, తెలుగు వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి గొడవలు కూడా ఎక్కువనే ఉంటాయి. కాబట్టి ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాలు వెళ్ళనట్టుగా, వచ్చిన రానట్టుగా. అదే రాజశేఖర్ సినిమాలో ఉంటాడు, రాజయ్య వచ్చాడు అని బ్రహ్మానందం పెళ్లి చూపులకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత రాజయ్య వచ్చాడు అనగానే పెళ్లి కూతురు ఎంబటే అటు ఇటు తిరిగి తొందరగా వెళ్ళిపోతూ ఉంటుంది, తొందరగా కనపడదు. అలానే ప్రపంచంలో కూడా ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం చేయాల్సింది ఏంటంటే మితంగా ఉండాలి. చుట్టాలింటికి వెళ్ళటం, బంధువుల ఇంటికి వెళ్ళటం, లేదా గొడవలు జరిగే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలానే రాహు యొక్క ప్రభావాన్ని మనం చూసుకునేటట్టయితే సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా రాహు కుంభరాశిలో ఉన్నాడు. రాహు డిసెంబర్ 7వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉంటాడు. తర్వాత మకర రాశిలోకి, అంటే వాళ్ళ యొక్క రాశిని మారుతాడు. అంటే వెనక్కి వెళ్తాడంటే మకర రాశిలోకి వెళ్ళిపోతాడు. అలానే కేతువు వచ్చేట సింహరాశిలో ఉంటాడు, మళ్ళీ కర్కాటక రాశిలోకి వక్రగతిలోకి వెళ్ళిపోతాడు. ఈ రాహు కేతుల యొక్క బలం వల్ల కూడా ఎలాంటి గొడవలు లేకుండా ఆరోగ్యపరంగా కేతు వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అతి వేగంగా ప్రయాణం చేయటం కార్లలో వాటిల్లో, దానితో పాటు కారుని ఎక్కువగా స్పీడ్ నడపటం, యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటుంటే కూడా వాళ్ళకి బిల్డర్తోనో ఇంటి ఓనర్స్తోనో గొడవలు కావటం, అలానే లోన్లు రాకపోవటం, ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో. అలానే శుక్రుడి యొక్క బలంలో వివాహ శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి వధువు కానీ వరుడు కానీ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రవి వల్ల ఉద్యోగంలో మార్పులు, స్థానచలనం జరగటం ఈ సంవత్సరం అంతా కూడా ఏ పనిలో కూడా కొద్దిగా ముందుకు వెళ్ళలేకపోవడం జరుగుతుంటుంది. అన్నీ మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. అంటే గురువుగారు, సింహరాశి వారు 2026లో తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి? తప్పకుండా అమ్మ, వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటే గణపతి యొక్క ఆరాధన చేయాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని గణపతి యొక్క ఆరాధన, గణపతిని గకార అష్టార్థంతో గరికతో ఆరాధన చేయటం మంచిది. దానితో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే దక్షిణకాళి స్తోత్రాన్ని పాలనం చేయాలి. అంటే దక్షిణకాళి స్తోత్రాన్ని చదువుకోవాలి. అలానే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యచ్చ రాహవే కేతువే నమః అని నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయాలి. నవగ్రహాల యొక్క ప్రదర్శన ఎంత గౌరవం లభిస్తుందో వాళ్ళకి అంత అవమానం కూడా లభించే అవకాశం ఉంటుంది. అందులో జాయింట్ దారులు వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా భాగస్వామ్యంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ పార్ట్నర్షిప్ ఉంటారు కదా, వాళ్ళతోటి కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడటం
చాలా మంచి విద్యార్థులకు మంచి కాలం ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్తే మంచిది. ముఖ్యంగా విద్యార్థులకు ఏంటంటే దక్షిణామూర్తి స్తోత్ర పాలన చేయాలి. దానివల్ల విద్య అనేది అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. 2026లో సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందో చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.